వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% మంది ఓట్లేశారు. అది ఆషామాషి వ్యవహారం కాదు. 1,30,00,000 ఓట్లు పడ్డాయి. అవతల ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలవబట్టి వాళ్ళకి ఘన విజయం సాధ్యమైంది. ఇద్దరికి మధ్యన సీట్లు భారీ తేడా ఉంది. 11 సీట్లు మాత్రం వచ్చినాయి. కానీ ఈ 11 మందికి గెలిపించినటువంటి ప్రజలు పిచ్చోళ్లే గెలిపించాల, లేదా 40% ఓట్లేసినటువంటి ప్రజలు పిచ్చోళ్లే ఓట్లేలా, జగన్ని నమ్మి ఓట్లేశారు. కానీ తను సభకెళ్ళడు, ఎమ్మెల్యేని వెళ్ళనివ్వడు జగన్మోహన్ రెడ్డి. ఏం వైఖరిది? ఎంతవరకు సభకి చంద్రబాబు వచ్చారు ఇంతకుముందు. తర్వాత భువనేశ్వర్ గారి గురించి చేసిన వ్యాఖ్యల తర్వాత ఆయన సభని బాయ్కాట్ చేసిన ఎమ్మెల్యేలు వచ్చారే, అటెండ్ అయ్యారే, కూర్చున్నారే, ఏదో ఒక నిరసన చేసేవాళ్ళే. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చూస్తే వాళ్ళని కూడా పోనీ ఇట్లా పోనీ. మొన్న ఢిల్లీ వెళ్ళారు, బాగానే ఉంది. మంగళవారం, బుధవారం ఢిల్లీ నుంచి వచ్చేసారు కదా. తను వెళ్ళాలి, ఎమ్మెల్యేని పోనీయాలి. తను వెళ్ళాలా, ఎమ్మెల్యేని పంపించాలి. ఇది ఎక్కడ ధోరణి? ఇదేం వైఖరి? అంటే తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ వెళ్ళరా? ప్రజలు అట్లా కోరుకుంటున్నారా? ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించరా? ఇదేం పద్ధతో అర్థం కావట్లా.